వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోజు రోజుకు నేరాలు పెరిగిపోయాయి. ఓవైపు ఆర్థిక సమస్యలు, మరోవైపు అక్రమ సంబంధాలతో జనాలు కొట్టుకు చస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం అనకాపల్లిలో కూడా ఓ యువకుడిని నడి రోడ్డుపై నరికేశారు దుండగులు. బుచ్చయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నూకేష్ కుమార్ కుంచంగి సమీపంలో దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న నూకేష్ కుమార్ ను కొంతమంది దుండగులు అడ్డగించారు. ఆ వెంటనే కత్తులతో అతనిపై దాడి చేశారు. ఊహించని పరిణామంతో పారిపోయేందుకు యత్నించిన నూకేష్ ను వెంటాడి మరీ నరికేశారు కిరాతకులు. యువకుడిపై దాడి ఘటన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న నూకేష్ ను అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ నూకేష్ మృతి చెందాడు. నూకేష్ మృతిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నూకేష్ ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది ఆరా తీస్తున్నారు. ఇది అయినవాళ్ల పనా లేక అక్రమ సంబంధ వ్యవహారమా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు, నిత్యం ఎక్కడో ఓ చోట రక్తం ఏరులై పారుతోంది. చిన్న చిన్న గొడవలకు కూడా ప్రాణాలు తీసేంత కిరాతకుల్లా మారిపోతున్నారు. క్షణికావేశంలో కొందరు దారుణాలకు పాల్పడితే మరికొందరు పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. చట్టాలు శిక్షిస్తాయని తెలిసినా ఎవ్వరూ మారడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.